తెలిసి సురేష్ నీ క్వశ్చన్ నాకు ఇంకా అర్థం కాలేదు. ఒకటి ఏంటంటే మెయిన్ ఏంటంటే మాకు అర్థం కాలేదండి. అప్పుడు తెలిసి తెలియని వయసులో తను Yes. చైల్డ్ ఆర్టిస్ట్ గా బాగా చేస్తేనే మీరు మురిసిపోయారు. రైట్. ఇప్పుడు 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 ఎలా మురిసిపోయారు చిన్న సినిమా చూసిన తర్వాత అని అడిగా. చాలా మురిసిపోతున్నా అండి, చాలా మురిసిపోతున్నాను. ఆ వయసులో ఎవరైనా మురిసిపోతారు. తర్వాత మామూలు జనరల్ గా నాన్నగారు చేసిన శ్రీదేవి నాన్నగారితో చేస్తారు, తర్వాత మీతో కూడా చేశారు. అవును. మీతో చేయాలని హీరోలు అందరూ కలగంటూ ఉంటారు. రేపు భాగ్యశ్రీ కూడా మీతో చేయాలని ఉంటుంది. ఒకవేళ చేస్తానంటే మీరు చేస్తారా? ఇవి తన్నే అడగండి, నన్ను అడగద్దు. మీరు యాక్సెప్ట్ చేస్తారా అని అడుగుతున్నా. భాగ్యశ్రీ గురించి మాట ఎత్తారు కాబట్టి ఈ అమ్మాయి గురించి చెప్పాలి. షీఈస్ ఎక్స్ట్రాడినరీ ఇన్ ద ఫిలిం, రియలీ రియలీ ఎక్స్ట్రాడినరీ. ప్రతి ఫ్రేమ్ బిగినింగ్ టు ఎండ్. నేను మొన్న స్టేజ్ మీద కూడా చెప్పాను, ఈ అమ్మాయి కోసం యుద్ధాలు చేసేయచ్చు, అంత బాగుంది సినిమాలో, అంత బాగా చేసింది. అండ్ షీ వాజ్ వెరీ గుడ్. అండ్ భాగ్యశ్రీ ఫ్రమ్ అవర్ హోల్ టీమ్, థ్యాంక్ యూ. అఖిల్ నాన్నగారు ఎన్నో సాహసోపేతమైన క్యారెక్టర్లు చేశారు. అలాగే ఈ సినిమా ఎస్పెషల్లీ నాన్నగారు ఎన్నో రిస్క్గా సాహసోపేతమైన క్యారెక్టర్లు చేశారు. ఈ సినిమాలో మీ క్యారెక్టర్ కూడా దానికి దగ్గరగా ఉంది అని చాలామంది బయట అంటున్నారు. సో ఆ క్యారెక్టర్ అలా ఉంటుందా రిస్కీగా ఆడియన్స్కి? అంటే అది చాలా రిస్కీగా కొన్ని క్యారెక్టర్లో యాక్సెప్ట్ చేయడమే కొంచెం రిస్కీగా అనుకోవచ్చు. అది నేను రివీల్ చేయదలుచుకోలేదు, అది నాకు తెలుసు, కానీ మీ చేత చెప్పిద్దామని అనుకుంటున్నా. నీకు తెలుసా? లీక్ అయిపోయిందా ఇన్ఫర్మేషన్? అవునా? అఖిల్ గారు, యా డైరెక్టర్ గారు, ఎస్ యా 10th జూలై 2 days సార్, మనం కలిసి చూద్దాం, అదిరిపోద్ది. యా అఖిల్ గారు, ట్విస్ట్, మీకు ట్విస్ట్ కావాలా? ట్విస్ట్ అదిరిపోద్ది, డోంట్ వరీ. అఖిల్ గారు రీసెంట్గా ఒక్క నిమిషం, సంతోషం అవార్డు రెడీ చేసుకోండి. అఖిల్ గారు సార్ రీసెంట్గా ఎక్కడున్నారు? ఇక్కడ ఎస్ రీసెంట్గా ఎన్టీఆర్ గారిని కలిశారు కదా, యా. ఎన్టీఆర్ గారు అది చూసిన తర్వాత మీకు ఏం చెప్పారు అది ఒకసారి? ఆయన రియాక్షన్ నేను ఎలా ఇస్తాను సార్? ఫొటోస్ వచ్చే ఏం చెప్పారు అక్కడ? ఆయన హీ లెంట్ హిజ్ వాయిస్, అందరికీ తెలిసిందే. ఆయన అంతవరకు చూశారు, సినిమా మొత్తం చూడలేదు. ఇంతకన్నా డీటెయిల్స్ నేను ఇవ్వకూడదు. ఆ తృప్తి మీరు థియేటర్లో ఎంజాయ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ సార్. టైగర్ ఉన్నారు ఈ సినిమా. ఇంకోటి, ఈ మిల్క్ బాయ్ చాక్లెట్ బాయ్గా మారడానికి ఎంతసేపు పట్టేది డైలీ? అంటే నువ్వు పొద్దున పాలు తాగుతారు, సాయంత్రం చాక్లెట్ తింటారు. మేకప్ అండి. తమన్ ఈరోజు ఫుల్ జోష్లో ఉన్నాడు. తమన్ జోష్లో కాదు, లేదు మరి మరి ఇంకో అరగంట ఉంటే నిద్ర ఇక్కడే పడుకునే వాళ్ళం. ఇంకా అలా మెల్లగా ఆవులింతలు వస్తున్నాయి, ఆకలి కూడా వేస్తూ ఉంది. మీకు ఆకలి ఇట్లేదు మీ వరకు? డైరెక్టర్ గారు, మేకప్ బాయ్ చాక్లెట్ బాయ్ ఏదో చెప్పండి చీఫ్. ఏదో 2 hours పట్టేది. 2 hours.